హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియో వచ్చి ఎగ్ రోటీ ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి మనం సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 2 ఆనియన్స్ సన్నగా షార్ప్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా సన్నగా పెట్టుకుంటే మనం సలాడ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ని సన్నగా ముక్కలుగా చేసుకోకుండా పీల్ లాగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం తినే ఫుడ్ అందంగా తయారు చేసుకుంటే అది చాలా బాగుంటుంది కదండి. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కొంచెం సాల్ట్, దానికి తగినంత కారం మిక్స్ చేసుకొని అంతా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంతసేపు పక్కన పెట్టేసుకుంటేనండి దీంట్లో బాగా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఆ వాటర్ అంతా గట్టిగా పిండి మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ వల్ల మనం సలాడ్ పెట్టుకున్నప్పుడు మనం అంతగా తినలేమండి, అంత టేస్ట్ అనిపించదు. దాన్ని బాగా గట్టిగా పిండేసి మళ్ళీ మనం స్టఫింగ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని వాటర్ అంతా తీసేద్దామండి. తర్వాత ఇలా పక్కన పెట్టుకొని తర్వాత రోటీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 3 కప్స్ అంటే నేను కొలతగా ఆ గరిటెతో తీసుకున్నానండి. దాంట్లో ఒక 3 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. ఇంట్లో గోధుమ పిండి లేదు. కాకపోతే రోటీ మైదా పిండితో చేస్తేనే బాగుంటుందండి. ఇది పిల్లలకి చాలా అంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా అయితే గోధుమ పిండితో చేసుకుంటాం, బట్ ఎప్పుడైనా ఒకసారి మైదా పిండితో చేసినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా తయారు చేసుకొని తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈవెన్ ఒకరికి ఒకటి కొనుక్కోవాలన్నా చాలా బడ్జెట్ పెట్టాలండి. ఇలా ఇంట్లో చేసుకుంటే మనం ఇంటిల్లిపాది హ్యాపీగా తినొచ్చు. కాకపోతే దీంట్లో బాగా కలుపుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి కలిపి కనీసం ఒక 20 నిమిషాలు నానబెట్టుకుందామండి. మూత పెట్టేసి ఇలా పిండి బాగా రోటీలాగా చేసుకోవాలి. కొంచెం 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అది బాగా రుద్దుకోవడానికి బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మనం ఎంత పల్చగా చేసుకుంటామో అంతగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. మామూలుగా రోటీ అయితే కొంచెం మందంగా అలా చేసుకుంటాం, చపాతీలు అలాంటివి. ఇవి అలా కాదు, మనం డాబాలో చేస్తాం కదా పల్చగా, అలా మనకి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకొని ఇటు 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. అది కూడా ఆయిల్ వేయకుండా కాల్చుకొని ఆ తరువాత కాల్చిన తరువాత 1 స్పూన్ స్ప్రెడ్ చేసుకొని ఈ 2 వైపులా తరువాత మళ్ళీ కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న రోటీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాల్చుకున్న తర్వాత అండి ఎగ్ తీసుకొని అందులో పైన రోటీ పైన వేసేసుకోవాలి. ఆ వేసుకున్న తర్వాత 1 చిటికెడు పసుపు, వీలైతే మిరియాల పొడి వేసుకోవచ్చండి. నా దగ్గర మిరియాల పొడి లేదు, అందుకని స్కిప్ చేసేసాను. జస్ట్ 1 పించ్ సాల్ట్ వేసుకొని ఆ రోటీ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని రెండో వైపుకు కొంచెం ఆ స్ప్రెడ్ చేసుకున్న ఎగ్ మీద 1 స్పూన్ ఆయిల్ వేయండి. కింద ఎగ్గు ఆయిల్లో కాల్చినప్పుడు బాగా స్మెల్ రాకుండా బాగా వేగుతుంది. అలా ఆయిల్ వేసేసుకొని ఆ రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం. ఇలా కాల్చుకున్న రోటీని ప్లేట్లో వేసుకుందామండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న సలాడ్ని ఆ రోటీ పైన పెట్టుకుందాం. ఇలా మనకు కావాల్సినంత స్టఫింగ్ పెట్టుకోవచ్చండి. మనకు ఎంత వరకు తినగలమో అంతవరకు పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఆ స్టఫింగ్ పైన కొంచెం టమాటా సాస్ పెట్టుకుంటాం. సలాడ్ వేసేసుకున్నాం కదండి, అందులో వైట్ సాస్, ఆ తర్వాత కొంచెం టమాటా సాస్. ఇది పిల్లలకైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది కొంచెం ఫ్యాట్ కదా, అందువల్ల. కాకపోతే కంపల్సరీ అది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం టమాటా సాస్, ఇది పిల్లలకి కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు అలా మడత పెట్టేసుకొని కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసేస్తే రెడీ అయిపోయింది ఎగ్ రోటీ.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.